దేవి లీలావతి, పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం వానప్రస్థానానికి బయలుదేరుచున్నాను. అనుమతించి సాగనంపు. ఆ పని మనాశ్రమంలోనే చేయవచ్చుగా, ఎక్కడో దేనికి? తపస్సమాధికి ఏకాంతం అవసరం. పైగా సాంసారిక భోగాల మీద నాకు విరక్తి. నాకు కామకేళీ కలాపాల మీద రక్తి. అది అజ్ఞానం. విజ్ఞానం వైపు మనసును మరలిస్తే జన్మ చరితార్థమవుతుంది. అడవిలో తపస్సు చేసి పొందే ఆనందం కన్నా నా పొందులో పొందే ఆనందమే మిన్నా. నేను స్థిర నిర్ణయానికి వచ్చాను. రక్తి వీడి విరక్తి పుని బ్రహ్మచర్యం పాటించడమే నా ధ్యేయం. అది మీ భావన. మీరు లేని జీవితాన్ని, మీకు కాని యవ్వనాన్ని భరిస్తూ కామాగ్ని జ్వాలలను నేనెలా తట్టుకోగలను? ఇది తమో గుణం. నన్ను విడిచి పారిపోయే తమ గుణాన్ని మాత్రం హర్షించను. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికే జీవితం ఎంతో వ్యర్థమైపోయింది. మన జీవితాలను సార్థకం చేసుకుందాం. మనిషిని అర్థం చేసుకోకుండా మనిషిలా ప్రవర్తిస్తున్నావు. మనసును అర్థం చేసుకుని మదన సామ్రాజ్యాన్ని ఏలుకోవచ్చుగా. లీలావతి, ఎందుకలా అరుస్తారు? ఆడదాని మనసు అర్థం చేసుకోలేరా? నీకు పిచ్చి పట్టింది. అవును, నాకు మీ పిచ్చి పట్టింది. నీ చురాల రాక్షసివై మహిషిగా జన్మించు. ఇదే నా శాపం. నువ్వు మనిషంగా పుట్టి నా కోసం వెతుక్కుంటూ రావాలి. ఇదే నా ప్రతిశాపం.